తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మే 7 నుంచి 31న జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలను కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేయవలసిన కార్యక్రమాలు, ఏర్పాట్లు, వసతి తదితర అంశాలపై టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మే 10 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ వేదిక ఇటు హైదరాబాద్ పలు ప్రాంతాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ వేదిక అంటే ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు, ఆ సంబంధిత శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మే 10న ప్రారంభంగానున్న ఈ పోటీలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా ఆ అధికారులను ఆదేశించడం జరిగింది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్ ఎవరైతే ఉందో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వస్తున్న అతిథులకు బస చేసే హోటల్స్ కావచ్చు, ఏదైతే కేసుల కార్యక్రమాలు జరిగితే అక్కడ ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా వారికి వసతికి సంబంధించి ఇటు అధికారులను ఇటు టూరిజం సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మెయిన్ గా ఈ ఎవరైతే అతిథులు వస్తారో, పార్టిసిపెంట్స్ వస్తున్నారో వారితో తెలంగాణలోని వాళ్ళ చారిత్రక కట్టడాలకు సంబంధించి పర్యాటక ప్రాంతాలు వారు సందర్శించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఏదైతే శాఖలు ఉన్నాయో ఆయా విభాగాల వారిగా ఏర్పాట్ల పర్యవేక్షణ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని చెప్పి అటు అధికారులకు ఆదేశించిన పరిస్థితి అనిపించింది. అయితే ఇప్పటికే నగరంలో బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. మరింత ఇమీడియట్లీ పూర్తయ్యేటట్టు చర్యలు చేపట్టాలని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మిస్ వరల్డ్ 2020 ప్రారంభమైన నాటికి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఏవైతున్నాయో అంటే ఏదైతే మే 10న ప్రారంభమైన కార్యక్రమంతో ముగిసే వరకు మే 31 వరకు ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్పిన నేపథ్యంలో ఆ షెడ్యూల్ అంతా పూర్తి స్థాయిలో తయారు చేసి ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే వారిని ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.